భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వంగవీటి మోహనరంగ 11 అడుగుల భారీ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. రింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన తనయుడు విజయవాడ మాజీ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆవిష్కరించారు. ముందుగా వ్యవసాయ కళాశాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా అశ్వారావుపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రంగా అభిమానులు కార్లు బైకులపై పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగా నామస్మరణలు అభిమానుల నినాదాలతో ప్రాంతం మారుమోగింది. విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా రంగా ఆశయాలు స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. ఈనాటి తరం దాకా కూడా ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు అందరూ కురవాలి. కనీసం రంగా గారు భౌతికంగా దూరమైన నాటి నుంచి పుట్టం కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే రంగా గారి పోరాటం అంటే ఏంటో, రంగా గారి స్ఫూర్తి అంటే ఏంటో ఆనాటి తరం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం దాకా కూడా రంగా గారి పేరు చెప్తే మా నాయకుడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇంట్లో ఒక మనిషి చుట్టాలు ఎవరున్నా మరణిస్తే ఏ రోజు జరిపారో కూడా, ఏ సంవత్సరం జరిపారో కూడా మర్చిపోయే రోజు ఇది. కానీ 38 సంవత్సరాలు గడిచినా సరే ఈనాటికి ఏనాటికి ఎల్లప్పటికీ రంగా గారి పుట్టింది ఎప్పుడు మరణించారని చెప్పని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు. అంటే ఒక రంగా గారు ఇవాళ రేపు కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ఎటువంటిదైనా సాధించగలుగుతామని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పిన కూడా సకరంగా చెప్పుకుంటా